హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డైమండ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేయాలనేది నేను మీకు ప్రాక్టికల్గా అనేది చేసి చూపిస్తాను. అలాగే మీకు వర్క్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు డైమండ్ ప్రొఫైల్ అనేది మీకు 4 మీటర్స్ ప్రొఫైల్, ఇది 4 మీటర్లు ఉంటుంది ప్రొఫైల్ అనేది మీకు లెంత్ అనేది. ఇది మీకు 1 ఇంచ్ ప్రొఫైల్, 1 ఇంచ్లో మీకు డబల్ స్ట్రిప్ అయితే వస్తుంది. ఇది నేను రీసెంట్గా చేస్తున్నటువంటి డూప్లెక్స్ బిల్డింగ్ అయితే నేను వేశాను. కింద డూప్లెక్స్ నుండి పైకి వస్తున్నప్పుడు ఈ డైమండ్ అయితే ఉంటుంది. ఈ డైమండ్కి 2-వే కనెక్షన్ అనేది ఉంటుంది. కింద నుండి పైకి మనం పైన ఆన్ చేసుకోవచ్చు, కిందన ఆన్ చేసుకోవచ్చు ఈ డైమండ్ని. ముందుగా మీకు ఇది డూప్లెక్స్ అయితే ఈ విధంగా ఉంది. కింద ఫ్లోర్ నుండి మీకు డూప్లెక్స్ మెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇలా మీకు పైన సీలింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ డైమండ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు శాండ్లర్స్ అయితే వస్తాయి. అలాగే మీకు సీలింగ్ లైట్స్ అయితే వస్తాయి. సిఓబి లైట్స్ వస్తాయి. ఇవి మీకు 30 వాట్స్ కానీ 50 వాట్స్ కానీ వేస్తాము లైటింగ్ గురించి. మీకు అక్కడ శాంపిల్గా నేను ఒక లైట్ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు అక్కడ చోకులు అయితే పెట్టాలి కదా ప్రొఫైల్వి, దాని గురించి. ఇక్కడ మీకు ఇలాగైతే నేను రన్ చేసుకున్నాను సీలింగ్లో నుండి. మీకు ఇక్కడ నేను ప్రొఫైల్ ఛానల్ అయితే బిగించాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రొఫైల్ కటింగ్ అయిపోయిన తర్వాత ఛానల్ కూడా బిగించుకున్నాను. మీకు ప్రీవియస్గా మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి. ప్రొఫైల్స్ కార్నర్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అవన్నీ ఉంటాయి. ఒకసారి అవి చూడండి. ఇక్కడ నేను వైర్ అనేది లాక్కున్న తర్వాత ఇక్కడ లైట్ దగ్గర అయితే పెట్టాను. తర్వాత నేను ఇక్కడ స్ట్రిప్స్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1 ఇంచ్లో డబల్ స్ట్రిప్స్ అయితే వేస్తున్నాను. లైటింగ్ అయితే ఎక్కువ కావాలన్నారు ఓనర్ గారు, అందువల్ల ఇలా చేస్తున్నాము. మీకు లైటింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. మీకు ఫైనల్గా నేను స్ట్రిప్ అయితే మొత్తం స్టిక్ చేశాను, మీరు చూడొచ్చు. మీకు 1 ఇంచ్లో డబుల్ స్ట్రిప్ అయితే మనం స్టిక్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఎక్కడ డార్క్ స్పాట్స్ అవి రాకుండా ఉంటాయి. తర్వాత నేను చోక్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి చోక్ వచ్చి మీకు 10 ఆంపియర్స్ చోక్. ఇది మీకు ఫుల్ ఎక్స్. ఇది మీకు 4 మీటర్స్ అని చెప్పాను కదా. 4 మీటర్స్ డబల్ చేసుకుంటే 8 మీటర్స్. 8 మీటర్లకి 10 amps చోక్ అనేది సరిపోతుంది. మీకు ఇక్కడ 2 సెక్షన్ల కింద అయితే నేను డివైడ్ చేసుకున్నాను. చోక్ దగ్గరికి వచ్చేసరికి 2 ప్లస్లు 2 మైనస్లు అయితే వస్తాయి. అంటే 4 మీటర్లకి ఒక ప్లస్ మైనస్, 4 మీటర్లకి ఒక ప్లస్ మైనస్ కింద అయితే డివైడ్ చేసుకున్నాను చోక్ దగ్గర. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కనెక్షన్స్ అవన్నీని. పవర్ సప్లైని అయితే ఇచ్చాను. మీకు ప్రొఫైల్ అయితే వెలుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. ఇక్కడ మీకు కింద నుండి చూసుకుంటే డైమండ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనం నైట్ టైం అది ఆన్ చేసుకుంటే డైమండ్ అనేది కింద డూప్లెక్స్ నుండి నేను తీస్తున్నాను. కింద ఫ్లోర్లో నుండి నేను తీస్తుంటే లైటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. డైమండ్ షేప్ ఇదంతాని. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో డైమండ్ షేప్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి వర్క్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.